ఇంతకుముందు లేదులే కానీ ఇప్పుడైతే సెకండ్ సాటర్డే వస్తే చాలండి పవర్ కట్ చేస్తున్నారు. ఇంట్లో పవర్ లేకపోయినా, సెల్ లేకపోయినా నాకైతే పిచ్చి లేసిపోయిద్ది. ఇంకా మొత్తానికైతే ఎలాగూ చల్లగా ఉంది కదా అనేసి బయట కొంచెం ఎండలో, అంటే ఎండ కాకుండా మరీ నీడలో కాకుండా అంటనట్టు అలా కూర్చున్నాననమాట. ఇంకా కూర్చొని కర్రీ చేస్తున్నాను లంచ్లోకి. ఏంటి శైలక్క ఇంత లేట్గా చేస్తున్నామంటే, ఇవాళ సెకండ్ సాటర్డే అని చెప్పాను కదా, పిల్లలకైతే హాలిడేనే, అందుకే ఇవాళ లంచ్ బాక్స్లు పెట్టడం, పిల్లల్ని రెడీ చేయడం ఆ డ్యూటీ అయితే మనకి తప్పిపోయిందనమాట. నేను దొండకాయలు ఎప్పుడైనా చిన్నగా కట్ చేస్తాను, కానీ ఈసారి ఏంటంటే బద్ధకం వేసి తొందరగా అయిపోవాలని ఇలా బారుగా కట్ చేస్తున్నా. ఇలా చేసినా కూడా బాగుంటది. లేత బెండకాయలు అయితే ఇలా చేయాలి, ముదురు బెండకాయలు అయితే కొంచెం అది దొండకాయలు చూసారా ఫ్లోలో దొండకాయల్ని బెండకాయలు చేసేసాను. అలా ఉంటది మీ శైలక్కతో. మొత్తానికైతే బెండకాయలు చిచి కాదండి, దొండకాయల్ని బారుగా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనమైతే ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకొని పువ్వు పెట్టుకొని ఇంకా జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు ఇవన్నీ ఉంటాయి కదా, అవైతే యాడ్ చేసుకొని ఇంకా చక్కగా ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని ఇంకా మనం రెగ్యులర్గా చేసుకుంటామే అలాగా కర్రీ చేసేసుకోవాలి. నేనైతే కర్రీస్ బాగా చేస్తాను. అలా అని నేనైతే సెల్ఫ్ డప్ అయితే కొట్టుకోవట్లేదులే, కానీ పర్లేదు బాగా చేస్తాను. సో మంచిగా తింటారనమాట వంకలు పెట్టుకోకుండా. ఎటు మాట కట్టే మా హస్బెండ్ అయితే ఏ కర్రీ ఎలా చేసినా కూడా బాగుందనే చెప్పి తింటారు. ఒకవేళ బాగున్న కర్రీ ఉన్నా కూడా పర్లేదు బాగుంది అని అంటారు. అదే బాగాలేని కర్రీ కూడా పర్లేదు బాగుంది అనేసి అంటారు. ఎలాంటి కర్రీ చేసినా తను చెప్పే ఆన్సర్ అయితే ఏది మారిపోదండి. నాకైతే అలా కాదు, జెన్యున్గా ఆన్సర్ చెప్పాలి. బాగాలేకపోతే బాగాలేదని చెప్పాలి, బాగుంటే అబ్బా చాలా బాగుందని చెప్పాలి, ఒకవేళ యావరేజ్గా ఉంటే పర్లేదు బాగుందని చెప్పాలి. కానీ ఏది చేసినా ఇలా చెప్తా ఉంటే నాకు అసలు ఇంట్రెస్టే పోయిద్ది అబ్బా. మీ ఇంట్లో కూడా ఇంతేనా? అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. కరెంట్ ఎప్పుడు వచ్చిందో ఏమో.